రంగానికి కానీ, అగ్రికల్చర్కి కానీ, హెల్త్కి కానీ అలాట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు గవర్నమెంట్ అనేది. అవన్నీ చూస్తే మీరు ఈ బడ్జెట్లో చాలా గణనీయంగా మంచి అలాట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఒకటి సెంటిమెంట్ అండి, స్టీల్ ప్లాంట్ అనే అంశం ప్రధానంగా వాళ్ళు చూసేది అదే, రైల్వే జోన్ అంశం ఒకటి, మరొకటి జీవనాడి పోలవరం, అమరావతి రాజధాని. ఇన్ని సంవత్సరాలైనా రాజధాని లేని పరిస్థితి ఉంది అని నేను ఒక మాట చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇటీవలే మోడీ గారు అక్కడికి బహిరంగ సభ వచ్చినప్పుడు చాలా అలాట్మెంట్స్ చెప్పడం జరిగింది. మనకు తెలుసు, ప్రజలు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, మీడియా ఛానల్స్ అందరూ వెల్కమ్ చేశారు, ఎడిటోరియల్స్ రాశారు, సోషల్ మీడియా వాజ్ ఫిల్డ్ విత్ కంగ్రాచులేటరీ మెసేజెస్ టు ఏపీ పీపుల్. అవన్నీ కూడా ఆల్రెడీ ప్రామిస్ థింగ్స్, దే డోంట్ హ్యావ్ టు బి రీట్రేటెడ్ ఇన్ ద బడ్జెట్. మన గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, మేము చేసే ప్రతిదీ బడ్జెట్లో పెట్టక్కర్లేదు, అలాట్మెంట్స్ సబ్ అలాట్మెంట్స్ అనేది సెక్టర్ వైజ్గా స్టేట్ వైజ్గా వస్తాయి, ప్రతిదీ మేము పెట్టక్కర్లేదు అని చెప్పారు. మీకు అది గతంలో డిస్కషన్స్లో డిబేట్స్లో చాలా సార్లు వాడు చెప్పడం జరిగింది. ఆల్రెడీ దోస్ థింగ్స్ ఆర్ ప్రామిస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ టు దట్ స్టేట్, ఆంధ్రప్రదేశ్కి. సో స్పెసిఫిక్గా మళ్ళీ ఈసారి దాన్ని చెప్పలేదన్న దాని మీద ఇది ఒక రాజకీయ అవకాశం కోసం కాచుకొని కూర్చున్న బీజేపీ, ఐ మీన్ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళకి ఏమీ లేదు చెప్పడానికి. ఇందాక వాళ్ళు కోడిగుడ్లు తీసి చూపిస్తున్నారు కదా, అది ఈకలు ఇదేదో అంటారు కదా, అట్లాంటి వ్యవహారం. రైట్. ఓకే. మటన్ షాపులు పెట్టిన వాళ్ళు కోడిగుడ్లు చూపిస్తే ఎట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఓకే. ఉద్యోగ కల్పనకి పెద్దపీట వేస్తూ, యూత్కి అందరినీ టార్గెట్ చేస్తూ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, ఇవన్నీ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాను నేను ఈసారి ఇచ్చింది. దీంట్లో టాక్సేషన్ కూడా వాట్ ఏ హ్యూజ్ రిలీఫ్ ఇట్ ఈస్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బడ్జెట్స్ ఆశించారు, శాలరీ క్లాస్ ఎప్పుడు మాకు తగ్గుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 12 lakhs ఇస్తారని ఒక్కసారిగా ఇంత హైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000. అట్లాగే మీకు సీనియర్ సిటిజన్స్ని తీసుకోండి, టీడీఎస్ మీద వాళ్ళకి 50,000 నుంచి 1 lakh పెంచారు. అట్లాగే రెంట్స్ మీద అప్ టు 6 lakhs వాళ్ళకి పెరిగింది. సో ఇవన్నీ కూడా హ్యూజ్ బెనిఫిట్స్. ఓకే. సో ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల ప్రజలకి వస్తుంది, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు ఏదని కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలకి ఇది వస్తుంది. ఓకే. బాలకోటి గారు, వర్మ గారు చెప్పండి, ఏంటి అమరావతి పరిస్థితి? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. కోడిగుడ్డు చూపిస్తున్నారా లేకపోతే కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటున్నారా రాజకీయ నాయకులు? వర్మ గారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు కలిగిన కూటమి పార్టీ ఉంది. ఆ కూటమి పార్టీ రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఉన్నాను. పైగా మీరు అన్నట్టుగా రాజధాని ఉద్యమ నాయకుడిగా ఉన్నాను. తెలుపుని తెలుపనే చెప్పాలి, నలుపుని నలుపనే చెప్పాలి. నేను రాజకీయ నాయకుడిని కాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తాను.